ఒక నిర్మానుష్యమైన ఐలాండ్ పైన ఎన్నో రోజుల వరకు లేదా వారాల వరకు చిక్కుకోవడం అనేది చాలా భయంకరమైన అనుభవం. అక్కడికి ఎవరి సహాయమైనా చేరడం అనేది దట్టమైన గడ్డిలో సూదిని వెతకడంతో సమానం. ఒకవేళ ఒక మనుషుల గుంపు నిర్మానుష్యమైన ఐలాండ్ పైన చిక్కుకుంటే మరియు 15 సంవత్సరాల వరకు వాళ్లకు సహాయం చేయడానికి ఎవరు రాకపోతే ఎలా ఉంటుంది? అలాంటప్పుడు ఆ ఐలాండ్ పైన చిక్కుకున్న వాళ్ళు ఆకలి బాధతో లేదా ఏదైనా వ్యాధుల వల్ల చనిపోవటం ఖచ్చితం. కానీ ఈ రోజు నేను మీకు అలా నిజంగా ఐలాండ్ పైన చిక్కుకున్న ఎటువంటి వ్యక్తుల స్టోరీ చెప్తాను అంటే వాళ్ళను నిర్మానుష్యమైన ఐలాండ్ పై కొంతమంది వాళ్ళ స్వార్థంతో 15 సంవత్సరాలు వదిలివేయడం జరిగింది. కానీ మళ్ళీ వచ్చి మిమ్మల్ని కాపాడుతామని చెప్పి నమ్మించి గొంతు కోశారు. చివరకు ఏం జరిగింది? 15 సంవత్సరాలు వాళ్ళు ఆ ఐలాండ్ పై ఎలా జీవించారు, చివరకు ఎలా ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు, వాళ్ళు అక్కడ జీవించడానికి ఎన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. నిజంగా ఈ స్టోరీ మీరు వింటే మీ కన్నీరు ఆగదు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అండ్ వాట్సాప్ గ్రూప్స్ లలో షేర్ చేయండి. ఎందుకంటే ఈ బాధాకరమైన సంఘటన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ బాధాకరమైన స్టోరీ 1761వ సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు నల్లజాతీయులను బానిసలుగా చూసేవాళ్ళు. వాళ్లతో పెద్ద ఎత్తున పనులు చేయించుకునేవారు. ఆ సమయంలో ఫ్రాన్స్ వ్యాపారస్తులు షిప్ల ద్వారా మడగాస్కర్ మరియు మారిషస్ మధ్యలో వ్యాపారం చేసేవాళ్ళు. ఆ సమయంలో సముద్ర మార్గం ద్వారా బానిసలను అండ్ వర్కర్స్ ని తీసుకువెళ్లడం అనేది చట్ట విరుద్ధమని భావించేవారు. అయినప్పటికీ ఫ్రెంచ్ వ్యాపారస్తులు డబ్బు ఆశతో బానిసలను తక్కువ రేటుకు కొనేవాళ్ళు. ఇక వాళ్లతో నెలల తరబడి పని చేయించి ఎక్కువ మొత్తం సంపాదించేవాళ్ళు. దానివల్ల షిప్ లో నార్మల్ వ్యక్తులతో పాటు 107 మంది బానిసలను రహస్యంగా మడగాస్కర్ నుంచి మారిషస్ తీసుకువెళ్తున్నారు. అయితే ఆ సముద్ర మార్గంలో ట్రోమిలిన్ పేరుతో ఒక ఐలాండ్ ఉంది. దాని పొడవు 1.5 కిలోమీటర్స్ అండ్ వెడల్పు 800 మీటర్లకు దరిదాపుల్లో ఉంది. ఈ ఐలాండ్ పైన దూరాల వరకు పచ్చదనం గాని చెట్లు గాని లేవు. ఈ ఐలాండ్ పైన కేవలం ఇసుక మాత్రమే ఉండేది. అప్పుడు మారిషస్ వెళ్తున్న షిప్ లోని కెప్టెన్ మరియు ప్రయాణికుల మధ్యలో దారి విషయంలో గొడవ జరిగింది. దానివల్ల కెప్టెన్ ఫోకస్ ముందు రాబోయే ట్రోమెలిన్ ఐలాండ్ పైకి వెళ్ళలేదు. అది రాత్రి సమయం. ఆ గొడవ మధ్యలో షిప్ వెళ్లి ట్రోమెలిన్ ఐలాండ్ కి ఢీకొంది. దాని తర్వాత షిప్ చాలా స్పీడ్ గా నీటిలో మునిగిపోతూ ఉంది. కొంతమంది ప్రయాణికులు మరియు బానిసలు నీటిలో మునిగిపోయారు. మరికొందరు వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఐలాండ్ పైకి చేరుకున్నారు. ఇందులో 80 మంది బానిసలతో పాటు కొంతమంది తెల్ల జాతీయులు మరియు షిప్ కెప్టెన్ కూడా ఉన్నారు. ఇందులోని కొంతమంది తెలివిగా మునుగుతున్న షిప్ నుంచి తినే ఆహార పదార్థాలు మరియు అవసరమైన వస్తువులను షిప్ మునిగేలోపే ఐలాండ్ పైకి చేర్చారు. ఈ ఇన్సిడెంట్ వల్ల షిప్ కెప్టెన్ షాక్ లో ఉన్నాడు. ఇక అప్పుడు మిగిలిన వాళ్ళంతా గొడవ పడుతూ ఉన్నారు. కానీ అందులో ఉన్న ఒక వ్యక్తి అందరినీ శాంతపరిచాడు. ఇక కెప్టెన్ ఆ ఐలాండ్ పైన 2 క్యాంపులను ఏర్పాటు చేయించాడు. అందులో ఒక క్యాంప్ లో తెల్ల జాతీయులు మరియు రెండవ క్యాంప్ లో బానిసలు ఉండే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. దానితో పాటు వాళ్ళు మరుసటి రోజు ఐలాండ్ పైన ఒక బావిని తవ్వే పని స్టార్ట్ చేశారు. దానివల్ల తాగడానికి మంచి నీళ్లు దొరుకుతాయి. ఎందుకంటే ఈ ఐలాండ్ సైజులో చాలా చిన్నగా ఉంది. అక్కడ తినడానికి తాగడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. అందువల్ల వాళ్ళ దగ్గర షిప్ లో నుంచి తీసుకున్న ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఆహార పదార్థాలు ఎన్ని రోజులు సరిపోతాయి చెప్పండి? అలా 3 నెలలు గడిచిపోయింది. 3 నెలలకు ఆ ఆహార పదార్థాలు పూర్తిగా అయిపోయాయి. ఇక ఐలాండ్ పైన ఉన్న వ్యక్తుల పరిస్థితి రోజు రోజుకు పాడవుతూ ఉంది. తెల్లవాళ్ళు వాళ్లకు దరిదాపుల్లో విరిగిపోయి ఉన్న కర్రల సహాయంతో ఒక కొత్త పడవను తయారు చేయాలని డిసైడ్ చేసుకున్నారు. దానివల్ల ఐలాండ్ పై నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. అయితే పడవను తయారు చేసే పనిలో అందరూ పాల్గొన్నారు. చివరగా పడవ రెడీ అయింది. కానీ ఆ పడవలో మొట్టమొదట ఫ్రాన్స్ కి చెందిన వాళ్ళు అండ్ క్రూ మెంబర్స్ ని ఎక్కించడం జరిగింది. ఆ పడవ 122 మంది వ్యక్తులతో పూర్తిగా నిండిపోయింది. అయితే మిగిలిన 80 మంది బానిసలకు అందులో ప్లేస్ లేదు. తెల్లజాతీయులు ఇక వెళ్ళేటప్పుడు వాళ్ళతో మీకోసం తొందరగా షిప్ ను పంపిస్తామని చెప్పారు. ఇక ఆ కొత్త పడవ ఐలాండ్ నుంచి బయలుదేరింది. అది 4 రోజుల ప్రయాణం తర్వాత మారిషస్ ఒడ్డుకు చేరుకుంది. అక్కడికి చేరుకోగానే తెల్ల జాతీయులు మొట్టమొదట గవర్నర్ ని కలిశారు. అతనికి ఐలాండ్ పైన చిక్కుకున్న వర్కర్స్ గురించి చెప్పారు. కానీ గవర్నర్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి నిరాకరించాడు. ఎందుకంటే తెల్ల జాతీయులు అండ్ షిప్ కెప్టెన్ రూల్స్ ని బ్రేక్ చేసి షిప్ లో బానిసలను తీసుకువెళ్లారు కాబట్టి ఆయన బానిసలను కాపాడడానికి సహాయం చేయనని చెప్పాడు. అదే టైంలో ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ మధ్యలో 7
సంవత్సరాల యుద్ధం నడుస్తోంది. దానివల్ల ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితి చాలా మటుకు పాడైంది. వాళ్ళ గవర్నమెంట్ నిధులు ఖాళీ అయిపోయాయి. ఫ్రెంచ్ అధికారులు ట్రోమెలిన్ ఐలాండ్ పైకి షిప్ ను పంపడానికి డబ్బులు ఖర్చు చేయాలని అసలు అనుకోవటం లేదు. అందువల్ల తెల్ల జాతీయులు మాటిమాటికి చెప్పినప్పటికీ బానిసలకు హెల్ప్ చేయడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయటం లేదు. అయితే ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ మధ్యలో యుద్ధం ముగిసింది కాబట్టి ఆ బానిసలను ఐలాండ్ పై నుంచి బయటకు తీసుకురావడానికి మరోసారి ప్రయత్నించడం జరిగింది. ఈ విషయంలో తెల్ల జాతీయులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఐలాండ్ పైన చిక్కుకున్న వాళ్లకు సహాయం చేస్తామనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటారని. ఇక 1772వ సంవత్సరంలో ఫ్రెంచ్ అధికారులు ఐలాండ్ పైకి షిప్లను పంపాలని డిసైడ్ చేసుకున్నారు. కానీ ఈ పని పూర్తి చేయడానికి 3 సంవత్సరాల టైం పట్టింది. 1775వ సంవత్సరంలో ఒక చిన్న పడవను ఐలాండ్ వైపుకు పంపించడం జరిగింది. అది కూడా అక్కడ ఇప్పటికీ ఆ బానిసలు ఉన్నారా లేదా చనిపోయారా అని తెలుసుకోవడానికి మాత్రమే. అది చాలా చిన్న పడవ. అలానే ఆ పడవలో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఇక ఆ పడవ ఐలాండ్ పైన చిక్కుకున్న వ్యక్తులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుని మారిషస్ చేరుకుంది. ఇక ఆ పడవలోని వ్యక్తి ట్రోమెలిన్ ఐలాండ్ పైన చిక్కుకున్న వ్యక్తులు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు అని చెప్పాడు. ఇప్పటికే 15 సంవత్సరాల టైం గడిచిపోయింది. దాని తర్వాత ఆ వ్యక్తులను తీసుకువెళ్లడం కోసం 2 షిప్లను పంపించడం జరిగింది. కానీ సముద్రపు తుఫాను కారణంగా షిప్లు ట్రోమెలిన్ ఐలాండ్ పైకి చేరుకోలేకపోయాయి. అందువల్ల వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దాని తర్వాత 1776వ సంవత్సరంలో ట్రోమెలిన్ పేరు గల ఒక వ్యక్తి తన పడవ తీసుకుని ఐలాండ్ పైకి చేరుకున్నాడు. అతనే అక్కడి వ్యక్తులను బయటకు తీసుకురావాలని డిసైడ్ చేసుకున్నాడు. ఈ వ్యక్తి పేరు మీదుగానే ఆ ఐలాండ్ కి ట్రోమెలిన్ అని పేరు పెట్టడం జరిగింది. అతను అక్కడికి చేరుకునేసరికి 80 మందిలో కేవలం 8 మంది మాత్రమే బ్రతికి ఉన్నారు. ఆ 8 మందిలో 7 మహిళలు మరియు 8 సంవత్సరాల వయసు ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. ట్రోమెలిన్ తో పాటు అందరూ కూడా అసలు ఆ 8 మంది కూడా ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికి ఉన్నారు అని ఆశ్చర్యపోయారు. ఆ బ్రతికి ఉన్న వ్యక్తులు 15 సంవత్సరాల వరకు ఆ ఐలాండ్ పైన వెలిగించిన మంటను ఆరనివ్వలేదు. అదే మంట వాళ్ళ బ్రతికి ఉండడానికి ముఖ్యమైన కారణంగా మారింది. ఎప్పుడైతే షిప్ ట్రోమెలిన్ ఐలాండ్ కి ఢీకొందో అప్పుడు చలి నుంచి కాపాడుకోవడం కోసం కెప్టెన్ మంటను వెలిగించాడు. ఎప్పుడైతే కెప్టెన్ కొత్త పడవను తయారు చేసుకుని 122 మందిని తీసుకుని ఐలాండ్ నుంచి బయలుదేరాడో అప్పుడు అక్కడ చిక్కుకున్న బానిసలకు ఆ మంట మాత్రమే ఒక ఆధారంగా ఉండింది. వాళ్ళు మారుతున్న కాలాలను మరియు వేగవంతమైన గాలులను ఎదుర్కొంటూ ఐలాండ్ పైన కంటిన్యూస్ గా ఆ మంటను అలాగే కొనసాగించారు. దానికోసం వాళ్ళు నీటిలో మునిగిన షిప్ కర్రలను అండ్ బాక్స్లను యూజ్ చేశారు. అలాగే అక్కడ చిక్కుకున్న 80 మంది బానిసలు ఆకలి తీర్చుకోవడానికి సముద్రపు జీవులను ఎలాంటివంటే పీతలు మరియు చేపలను వేటాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు సముద్రం నుంచి చేపలు మరియు పీతలను వేటాడేవారు. వాటిని మంటల్లో కాల్చుకుని తినేవారు. దానివల్ల వాళ్ళకి కడుపు నింపుకోవడానికి ఒక ఆధారం దొరికింది. అలాగే ఐలాండ్ పైన ముందుగానే తాగే నీటి కోసం ఒక బావిని తవ్వారు. అందువల్ల వాళ్ళకి నీటి కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. ఆ 80 మంది ఈ 15 సంవత్సరాల కాలంలో ఈ ఐలాండ్ పై నుంచి బయటకు రావడానికి ట్రై చేయలేదని కాదు. అందులో నుంచి కొంతమంది తెల్లజాతీయులు వదిలి వెళ్లిన 2 సంవత్సరాల తర్వాత కర్ర ముక్కలతో ఒక పడవ తయారు చేశారు. దాని తర్వాత 18 మంది ఉన్న ఒక గ్రూప్ ఆ పడవలో ఎక్కి ఐలాండ్ నుంచి బయలుదేరారు. కానీ వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరిగి రాలేదు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ కోసం ఎటువంటి సహాయాన్ని పంపించలేదు. కొంతమంది వాళ్ళు దారి తప్పి ఉంటారని అంటారు. అదే మరికొందరైతే వాళ్ళు సముద్ర తుఫాన్లో చిక్కుకుని వాళ్ళ ప్రాణాలని కోల్పోయి ఉంటారని అంటారు. ఈ సంఘటన తర్వాత ఐలాండ్ పైన చిక్కుకున్న మిగతా వాళ్ళు ఎప్పుడూ కూడా సముద్రంలోకి వెళ్ళడానికి ట్రై చేయలేదు. అయితే ఇలా టైం గడుస్తూ ఉండే కొద్దీ ఐలాండ్ పైన చిక్కుకున్న బానిసలు సముద్రపు అలలు ఎక్కువగా ఐలాండ్ మీదకు రావడం, తుఫాను రావడం, ఆహారపు కొరత మరియు వ్యాధుల కారణంగా చనిపోతూ ఉన్నారు. దానివల్ల 1776వ సంవత్సరంలో వీళ్ళని రెస్క్యూ చేసే సమయానికి 7 మహిళలు మరియు ఒక అబ్బాయి మాత్రమే బ్రతికి ఉన్నాడు. అయితే ఈ బ్రతికి ఉన్న వ్యక్తుల స్టోరీ 2006వ సంవత్సరంలో ప్రజల ముందుకు వచ్చింది. అప్పుడు ఒక ఫ్రెంచ్ రీసెర్చర్ ఈ పూర్తి ఇన్సిడెంట్ పై రీసెర్చ్ చేశాడు. తర్వాత స్టోరీ తెలుసుకోవడానికి తన టీమ్ తో ట్రోమెలిన్ ఐలాండ్ పైకి వెళ్లాడు. ఆ ఐలాండ్ పైన వారు తవ్విన 5 మీటర్ల లోతైన బావి ఉందన్న ప్రూఫ్ దొరికింది. మరియు ఆ బానిసలు తయారు చేసిన ఒక కిచెన్ కూడా ఉంది. ఇది కాకుండా నేలపైన రాళ్లతో గోడలు కట్టబడి ఉంది. అది చూడ్డానికి చాలా మటుకు ఒక చిన్న రూమ్స్ లాగా అనిపించింది. రీసెర్చర్స్ ప్రకారం రాత్రి సమయంలో వాళ్ళు ఈ గదుల్లోనే ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళ కిచెన్ లో
ఇత్తడితో తయారు చేసిన గిన్నెలు, 15 స్పూన్స్ తో పాటు చిన్న చిన్న వస్తువులు దొరికాయి. ఆ రీసెర్చర్స్ కి క్రోమెలిన్ ఐలాండ్ పైన 2 బానిసల సమాధులు కూడా దొరికాయి. వాళ్ళు ఆ టైంలో సహజ సిద్ధంగానే చనిపోయారు. వాళ్ళను కాపాడడానికి ఎవరు రారన్న విషయం అర్థమైంది. అందువల్ల వాళ్ళు క్రోమెలిన్ ఐలాండ్ ని వాళ్ళ ఇంటిగా మార్చుకున్నారు. వాళ్ళ దగ్గర కావలసిన గిన్నెలు మరియు దుస్తులతో పాటు అవసరమైన వస్తువులు ముందు నుంచే ఉన్నాయి. వాటిని షిప్ మునిగిపోతున్న టైంలో ఐలాండ్ పైకి చేర్చడం జరిగింది. ఆ వస్తువులను ఉపయోగించుకుంటూ ఆ 80 మంది బానిసలు ఒక గ్రూప్ గా వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఆ ఐలాండ్ పైన మిగిలిన వాళ్ళ సమాధులు ఎందుకు దొరకలేదు అంటే 1950లో కొంతమంది నిధులను వెతుక్కుంటూ క్రోమెలిన్ ఐలాండ్ కి చేరుకున్నారు. వాళ్ళు ఐలాండ్ పైన తవ్వకాలు మొదలు పెట్టారు. దానివల్ల ఐలాండ్ పైన ఉండే బానిసల సమాధులు నాశనం అయింది. అందువల్ల అందులో కేవలం 2 వ్యక్తుల సమాధులను మాత్రమే సురక్షితంగా పొందడం జరిగింది. 1776లో ఐలాండ్ నుండి రెస్క్యూ చేయబడిన 7 మహిళలు మరియు ఒక అబ్బాయిని తిరిగి మారిషస్ కు తీసుకురావడం జరిగింది. తర్వాత అక్కడ వాళ్ళని బానిసత్వం నుంచి విముక్తి చేశారు. కొత్త గవర్నర్ వాళ్లకు ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చాడు. అయితే ఆ టైం వరకు బానిసత్వం పూర్తిగా అంతరించిపోలేదు. కానీ 1847వ సంవత్సరంలో ఫ్రాన్స్ బానిసత్వాన్ని పూర్తిగా చట్టవిరుద్ధమని ప్రకటించింది. నిజంగా ఈ స్టోరీని వింటుంటే నాకైతే చాలా బాధగా అనిపిస్తోంది. అయితే ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.